వందనాలండి. ఈరోజు మార్చి 10 యేసుప్రభు శ్రమల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 13:12లో యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుకుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అని రాయబడింది. యేసుప్రభు ఎందుకు శ్రమలు అనుభవించాడు? నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకు. ఆయన శ్రమలకు మన పరిశుద్ధతకు సంబంధం ఉంది. పాపం వల్ల పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుటకు పరిశుద్ధపరచబడాలి. రోమా 5:12లో ఒక మనుషుని ద్వారా పాపము ఈ ప్రపంచంలోకి వచ్చింది అని పౌలు అంటున్నాడు. ఆ మనుషుడు ఎవరో మనకు తెలుసు, ఆదాం. అతను హవ్వ ద్వారా శోధనలో పడి దేవునికి అవిధేయత చూపించాడు. పాపం వల్ల మరణం వచ్చింది. ఆ మరణానికి శిక్ష, ఆ మరణపు శిక్ష యేసయ్య అనుభవించాడు. మన పాపాలన్నీ తన భుజాలపై తీసుకొని ఈ శిక్ష నుండి యేసయ్య మనలను రక్షించాడు. ఇదే రక్షణ. దేవుని కృపచేత మనకు ఉచితంగా ఇవ్వబడింది. ఎందుకంటే సృష్టించిన తన బిడ్డలను ఆయన ఎంతో ప్రేమగా తన స్వరూపంలో చేసుకున్నాడు. తిరిగి ఆయన స్వరూపంలోనికి వెళ్ళిపోవాలి, మనం ఆ విధంగా తయారవ్వాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరు శిక్ష అనుభవించడం అన్యాయం అనిపిస్తుంది. అయితే మానవాళి పాపం అంతటికి వెల చెల్లించుట తనకు మాత్రమే సాధ్యమని తెలిసిన యేసు ప్రభు తనంతట తానే మన కొరకు శ్రమపడ్డాడు. పాపమెరుగని ఆయనను పాపంగా చేసి మన పాపములకు ప్రత్యామ్నాయంగా శిక్ష అనుభవించేటట్టు చేయడము దేవునికి ఇష్టమైనది. మన పాపముల కొరకు శ్రమపడ్డాడు. గాయముల వలన మనకు శారీరక, ఆత్మీయ, మానసిక స్వస్థతనిచ్చాడు. మనం చేతులతో చేసిన పాపముల కొరకు తన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపముల కొరకు ఆయన కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. మన తలలో మెదిలే చెడ్డ తలంపుల నిమిత్తము ముళ్ళ కిరీటము ఆయన తలపై పెట్టి సైనికులు కొట్టారు. అన్నీ నా కొరకు, నీ కొరకే. ఆయన గవిని వెలుపట ఎందుకు శ్రమపడ్డాడు? లేవి 16:14-27 ప్రకారము ప్రాయశ్చిత్తార్థ బలి తర్వాత రక్తం బలిపీఠంపై ప్రోక్షించిన తర్వాత బలి పశువుల శరీరాలను గవిని వెలుపట కాల్చివేస్తారు. ఇక్కడ సిలువ బలిపీఠం కావించబడింది. బలి పశువైన క్రీస్తు రక్తము సిలువపై ఉన్నప్పుడు అది కారింది. ఆయన గవిని వెలుపట సిలువపై వేలాడాడు. యోహాను 19:16-17లో చూడగలం. యెరూషలేముకు బయట శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడయ్యాడు. మన రక్షకుడు అన్ని పరిధుల్లోనూ పరిపూర్ణుడు. ముఖ్యంగా ఎవరికీ లేని పరిశుద్ధతలో ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే. ఆయన సంపూర్ణతలో ఉంది పరిశుద్ధతలో కూడా. అందుకే పాపులమైన మనల్ని పరిశుద్ధత పరచడానికి ఆయనకొక్కనికే అర్హత ఉంది. జన్మత మనం పాపులము, నిత్య నరకానికి పోవలసిన వారం. మనలను తన కృపతో రక్షించాడు. పరిశుద్ధత లేకుంటే పరలోకానికి పోలేం. కాబట్టి యేసుప్రభు మాత్రమే మనలను పరిశుద్ధులుగా చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీరు మాకు ఉచితంగా రక్షణ ఇచ్చారని మేము పొంగిపోతున్నాం, కానీ దాని వెనుకలున్న శ్రమలు మేము గుర్తించడం లేదు. నాయన, మమ్మల్ని క్షమించండి తండ్రి. శ్రమల ద్వారా మాత్రమే మాకు విమోచన వచ్చిందనే సంగతి మాకు గుర్తు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.